ఒంగోలులో వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన డి ఛానల్ కార్యాలయాన్ని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. విజయవాడ సిటీ కేబుల్ సౌజన్యంతో ఒంగోలు ట్రంక్ రోడ్డులో డి ఛానల్ ఏర్పాటు చేశారు. ఛానల్ కు సంబంధించిన కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ లో ఎంపీ మాగుంట, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సంయుక్తంగా ప్రారంభించారు. ఛానల్స్ ను వారు సంయుక్తంగా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. వెంకటరమణ బ్రాడ్కాస్ట్ కు చెందిన డి ఛానల్, డి మూవీస్, డి మ్యూజిక్, డి గోల్డ్, డి న్యూస్ ప్రోగ్రామ్స్ ను బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, విజయవాడ సిటీ కేబుల్ మేనేజర్ కృష్ణమోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, బండారు మదన్, కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మతో పాటు నగరంలోని కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, యోగయ్య యాదవ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. రమేష్ అన్న ఓకే దేవాలి అంటే లిటిల్ ఓకే రండి రమ్మను Very good.
ఆయన చేయబెడతాను చెప్పమధ్యలో డాక్టర్ షుగర్ ఎక్కువ పెట్టాలి టిష్యూ చేయడం చేయబెట్టండి చూడు నమస్కారాలు. ఈరోజు ఒక సంతోషమైన వార్త. ఒంగోలు పట్టణంలో కొత్తగా డి ఛానల్ అనేది ఒక న్యూ ఛానల్ రావటం, సిటీ కేబుల్ విజయవాడ వారి అనుభవంతో, వారి సహకారంతో డాక్టర్ సీతారామయ్య గారు వారి స్నేహితులందరూ కూడా ఈ వెంకటరమణ బ్రాడ్కాస్ట్ న్యూస్ అనే కొత్త కంపెనీతో డి ఛానల్ ప్రారంభం రావటం అనే దాన్ని మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటూ, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు, పెద్దలు నూకసాలి బాలాజీ గారు, మేయర్ గారు గంగాడి సుజాత గారు అందరూ ఈ సమావేశానికి రావటం, ఈ ఛానల్ అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా. అంటే నేషనల్ ఛానల్స్, స్టేట్ వైడ్ ఛానల్స్ అనేది కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ జరుగుతున్న రోజుల్లో ముఖ్యంగా లోకలైజ్డ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్లో కూడా కొంతకాలంగా చూస్తుంటారు, కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ట్యాబ్లాయిడ్ పేపర్ అనేది కూడా రావటం చూసాం. ప్రత్యేకంగా పాఠకులందరికీ లోకల్ న్యూస్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిటీ కేబుల్ వారికి ఉన్న అనుభవంతో ఈరోజు డి ఛానల్ ప్రారంభం కావటం అనేది లోకలైజ్డ్ న్యూస్. మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏమిటంటే ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలోనే నలుమూలలు కూడా ఈ న్యూస్ అనేది వ్యాప్తి అనేది కూడా చేసి లేటెస్ట్ న్యూస్ సమయం అనేది కూడా ముఖ్యంగా న్యూస్కే కూడా ప్రిఫరెన్స్ కూడా ఇస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా దాంతోపాటు కూడా దీన్ని కూడా కలిపి ఈ ఛానల్లో కూడా తీసుకురావాలనే వారి ఉద్దేశం. వారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున అభినందిస్తూ ఈరోజు వచ్చిన మన నాయకులందరూ కూడా
గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు కూడా, బాలాజీ గారు, సుజాత గారు అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుకోవటం. ఈ ఛానల్ అనేది అభివృద్ధిలోకి వస్తుంది. ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది కూడా సమర్థమైన వ్యక్తులు ఉన్నారు. దానికి బ్యాక్డ్ బై సిటీ కేబుల్ వారు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మనం డి ఛానల్ అనే వార్తలు అనేది కూడా మనం చూస్తాం. ఎంటర్టైన్మెంట్ కూడా దీనిలో కూడా చూస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఛానల్ని ఒంగోలు పట్టణంలో నూతన ఛానల్ ప్రారంభం కావటం, అందరూ కూడా ముఖ్య అతిథులుగా మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, సిసన్పాడు ఎమ్మెల్యే అండ్ మేయర్ గారు. ఈ ఛానల్ ఏదైతే ఉందో ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, అదేవిధంగా ఇప్పుడున్న మా ప్రభుత్వం దృష్టికి సక్రమైన రీతిలో నిజమైన ప్రజా సమస్యలు తీసుకొస్తే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ధ్వంసమైన పరిపాలనకి భిన్నంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో, వినూత్నమైనటువంటి పోకడలతో ప్రజలకి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు. ఆ క్రమంలో ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ, ఎంపీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో చక్కగా పనిచేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మంచి సమస్యల్ని ఒక విమర్శనాత్మకంగా కూడా దాంట్లో సద్విమర్శగా ఉండేటువంటి ఇష్యూస్గా తీసుకొచ్చినట్లయితే ఛానల్కి మంచి పెరుస్తుంది. తద్వారా ప్రభుత్వం కూడా ఆ సమస్యల మీద స్పందించి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహేతుకమైనటువంటి విమర్శలతో, మంచి ఆలోచనతో ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఈ ఛానల్ ఉండాలని, ఈ ఛానల్ దినదిన ప్రవర్తనమై మంచి భవిష్యత్తు ఉండాలని, బాగా ప్రజలకు చేరువ కావాలని ఆశిస్తూ నిర్వాహకులకి నా అభినందనలు, నా ఆశిస్తూ ఈరోజు ఒంగోలు నగరంలో కొత్త ఛానళ్ళు డి ఛానల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరము. ఈ మధ్య కాలంలో ప్రజలకి అందరికీ న్యూస్ అనేది, మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ప్రజలు వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఎక్కువ ఆశ చూపిస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి లోకల్ ఛానల్స్ ప్రజలకి చుట్టుపక్కల ఉండే సమస్యలు దాని గురించి నీట్గా ఇవ్వగలరు. కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టగలరు. కాబట్టి ఈరోజు ఈ లోకల్ ఛానల్స్ బాగా పాపులర్ అవుతుంది. ఇదే సందర్భంలో డి ఛానల్ మంచి మేనేజ్మెంటు, మంచి ఓనర్స్ అందరు ఉన్నారు. కాబట్టి ఒక మంచి న్యూస్, డెమోక్రసీలో న్యూస్ అనేది, కరెక్ట్ అయిన న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అయిన న్యూస్ ఇచ్చి ప్రజలు అందరినీ, ఒక మీడియా 4th పిల్లర్ కాబట్టి కరెక్ట్గా ఈ న్యూస్ ఛానల్స్ అందరికీ ప్రజలకి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ డి ఛానల్ చాలా సక్సెస్ఫుల్ కావాలని మేనేజ్మెంట్ అందరికీ మా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒంగోలులో మళ్ళా కొత్త ఛానల్ డి ఛానల్ వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ పేరు మీద మన డాక్టర్ సీతారామయ్య గారు ఈరోజు ఇది పెట్టడం జరిగింది. దాంట్లో ఉండే అందరికి కూడా ప్రత్యేకించి ముందుగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, మన మేయర్ గంగాడు సుజాత గారు, మన విజయ్ గారు, బాలాజీ గారు, అదేవిధంగా విజయవాడ నుంచి మన కృష్ణమోహన్ గారు, అదేవిధంగా వెంకట్రావు గారు, వీళ్ళంతా కూడా పెద్దలంతా కూడా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఒకటి, ఎన్నో ఛానల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ కొన్నిటికే ఆ ఇంపార్టెన్స్ పబ్లిక్లో ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూపిస్తారు, లేకపోతే ఏది వాస్తవం చూపిస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దాన్నే ఎక్కువ చూస్తుంటాం మనం. న్యూస్ పేపర్లో వచ్చి ఏదైనా వచ్చి ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూపిస్తూ, ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరూ కూడా చూసేదానికి, పేరు రావడానికి కూడా కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మన డాక్టర్ గారు చెప్పారు, ఇటు కొండేపి, సంతనతులపాడు, అదేవిధంగా అద్దంకి, ఏ నియోజకవర్గాలు, చీరాల ఆల్రెడీ ఉంది కాబట్టి సిటీ కేబుల్, లేని ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎక్స్పాండ్ చేస్తారు. ఇది భవిష్యత్తులో బాగా జరగాలని, అదేవిధంగా ఏదైతే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఇది పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, ఇది ప్రజలకు ఉపయోగేటట్టుగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ
అదేవిధంగా మన కృష్ణమోహన్ గారు విజయవాడ నుంచి వాళ్ళు కూడా వచ్చారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ గారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు ఒంగోలు నగరంలో డి ఛానల్ మరి కొత్తగా ఓపెన్ చేసిన సందర్భంలో దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరి యొక్క ముఖ్య అతిథులు మన దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు బాలాజీ గారు, వీళ్ళందరూ కూడా వారి చేతుల మీదుగా ఈ యొక్క మంచి యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు యాజమాన్యానికి ముందుగా నా అభినందనలు, సిబ్బందికి కూడా. అయితే పెద్దలు చెప్పినట్లుగా రోజు రోజుకి మరి చాలా సమస్యలు మన ముందుకు రావడం జరుగుతుంది. నిజమైన సహేతుకమైన సమస్యలు కనుక మనం తీసుకొచ్చినట్టయితే మన ప్రభుత్వం కూడా కరెక్ట్గా వారు స్పందించడం, వారికి న్యాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచి చెడు రెండు ఏ రకంగా ఉంటున్నాయి, రెండు విషయాలను కూడా మరి చక్కగా మనకు ప్రజలకు చూపించే విధంగా కూడా ముందుకు పోవాలని, అలాగే మంచి పేరు తీసుకురావాలని, అలాగే మరి దినదినాభివృద్ధి చెందుతూ జనరల్గా సిటీ కేబుల్ అంటే ఒక లోకల్కి మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మరి జిల్లాలో మండలాల్లోనూ కూడా ఉన్నటువంటి న్యూస్ని కూడా అందరికీ తెలియజేసే విధంగా ముందుకు రావడానికి మరి డాక్టర్ గారిని అభినందిస్తున్నాను. అలాగే మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలని ఈ యొక్క న్యూస్ ఛానల్ మరి ఒక స్టేట్ ఛానల్గా కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు. ప్రకటనదారులకి అట్లానే లోకల్ ఆపరేటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకటరమణ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ ద్వారా డి ఛానల్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. డి అంటే మెయిన్గా మేము తీసుకుంది డి దేనికంటే ఒక డిగ్నిఫైడ్గా అంటే గౌరవంగా, అట్లానే డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా, అట్లానే డైవర్సిటీ వివిధ అన్ని మిగతా డైవర్సిటీ అంటే అన్ని రకాల అన్ని సమూహాలు అందరినీ కలుపుకొని చేసేది ఈ ఛానల్. అందుకని డి అనేది స్టార్ట్ చేసాము. అట్లానే డి అంటే మీకు అందరికీ తెలుసు, మిగతా చాలా వరకు వేరే కూడా మీరు అనునించుకోవచ్చు. సో ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదము, అట్లానే రాజకీయానికి సంబంధించిన మంచి సంఘటనలు, అట్లానే అభివృద్ధి, అలానే ప్రతి ఒక్క విషయం స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదం కలిగిస్తామని డెఫినెట్గా అనుకుంటూ బాగా సక్సెస్ కావాలని అనుకుంటూ అందరి సక్సెస్ అంటే మా సక్సెస్ అందరూ కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్. వెంకటరమణ బ్రాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈరోజు డి ఛానల్ స్టార్ట్ చేయడం మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా, మరియు దామచర్ల జనార్దన్ గారు, మరియు సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు, మరియు మేయర్ గారి ద్వారా చేతుల మీదుగా ఈ ఛానల్స్ అన్నీ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ఆల్రెడీ మా ప్రసారాలు రాష్ట్రం వ్యాప్తంగా అన్ని సెంట్రల్ నెట్వర్క్ అంతా నడుస్తూనే ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ రీసెంట్గా చిన్న చేంజెస్ రావడం వలన మళ్ళీ ఇక్కడ పునఃప్రారంభం చేస్తున్నాం ఈ ఛానల్స్ అన్నీ భవిష్యత్తులో ప్రజలకి కావాల్సిన సమాచారం కానీ, రాజకీయాలు కానీ, న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని రకాల వినోదాలు పెంచుతూ నెట్వర్క్ని ఆపరేటర్లకు కానీ ప్రజలకు కానీ ప్రసారాలు బాగా క్వాలిటీతో డిజిటల్ ప్రసారాలు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తాము. అట్లాగే మీ అందరి ఆదరాభిమానాలు మా అందరికీ ఎల్లకాలం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ராகவங்கள் கையை కొద్దిగా సార్ పట్టుకోండి సార్.